ఆఫ్రికాలోని ఆయిల్ రిచ్ దేశం అంగోలాలో ప్రజలు గళం విప్పారు. డీజిల్ ధరల్లో 30% పెరుగుదల కారణంగా నిరసనలు, రోడ్డుపై ఆందోళనలు, పోలీసులతో ఘర్షణలు, అరెస్టులు, మరణాలు, ఇలా ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆయిల్ నిక్షేపాలు అధికంగా ఉన్న దేశంలో ఇంధన సంక్షోభం ఎందుకు చోటు చేసుకుంది? ఒక్కసారిగా ధరలు 30% ఎందుకు పెరగాల్సి వచ్చింది? ఈ నిరసనల వెనక ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశంగా ఎంతో పేరున్న ఆఫ్రికాలోని అంగోలా దేశంలో ఇంధన సంక్షోభం ఉద్రిక్తతలకు దారితీస్తుంది. తాజాగా ఆయిల్ ధరలను 30% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆందోళనలకు కారణమైంది. అంగోలాలో అధికంగా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. ఆ దేశంలో సరైన రిఫైనింగ్ సామర్థ్యం లేకపోవడంతో ఎక్కువ శాతం ఎగుమతి చేస్తారు. దీంతో స్థానిక మార్కెట్కు సరిపడా డీజిల్, పెట్రోల్ అందడం లేదు. ప్రస్తుతం అక్కడి మార్కెట్లో డీజిల్ లభ్యత బాగా తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం డీజిల్ ధరలను 30% పెంచింది. ఈ ధరల పెంపు ప్రజలపై భారం పడుతోంది. ఇప్పటికే అంగోలాలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, సరైన వేతనాలు లేకపోవడం వంటి సమస్యలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇంధన ధరల పెంపు ప్రజల ఆగ్రహానికి కారణమైంది. 2023లో కూడా ఇంధన ధరల పెంపు తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. అప్పుడు కూడా పోలీసులతో ఘర్షణలు, మరణాలు నమోదయ్యాయి. కానీ ప్రభుత్వం తాత్కాలిక నిర్ణయాలతో తప్పించుకుంది. అయితే ప్రస్తుతం ధరల పెంపు తాత్కాలిక చర్య మాత్రమేనని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికే చేశామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రజలు మాత్రం అంగీకరించడం లేదు. ఈ ధరల పెంపు ప్రజల జీవనాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నాయి. ఈ నెలలోనే అంగోలా ప్రభుత్వం డీజిల్ ధరలను 1 లీటర్కు 300 క్వాంజాస్ నుంచి 400 క్వాంజాస్కు పెంచింది. దేశంలో ఖరీదైన ఇంధన సబ్సిడీలను తగ్గించే IMF మద్దతు గల సంస్కరణల్లో భాగంగా 33% ధరలను పెంచారు. అంగోలాలో రోజుకు 1.1 మిలియన్ బ్యారెల్స్ చమురు ఉత్పత్తి అవుతుంది. కానీ దేశీయ డిమాండ్ను తీర్చడానికి తగినంత రిఫైనరీలు లేకపోవడంతో డీజిల్, గ్యాసోలిన్ను ఖరీదైన ధరలకు దిగుమతి చేసుకుంటుంది. డీజిల్ ధరలు పెంచడంతో జూలై 28న రాజధాని లువాండాలో టాక్సీ డ్రైవర్ల సంఘం అనాటా 3 రోజుల సమ్మెను ప్రారంభించింది. దీంతో టాక్సీ ఛార్జీలు 50% వరకు పెరిగాయి. ఈ సమ్మె శాంతియుతంగా ప్రారంభమైనప్పటికీ తక్కువ సమయంలోనే హింసాత్మకంగా మారింది. డీజిల్ ధరల పెంపుతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. లువాండాలోని కజెంగా, రోచా పింటో, ప్రెండా ప్రాంతాల్లో రోడ్లను అడ్డుకున్న నిరసనకారులు దుకాణాలను దోచుకున్నారు. బస్సులు, బ్యాంకులు, ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ హింసాత్మక ఘటనలో ఓ పోలీస్ ఆఫీసర్ సహా 5గురు మృతి చెందారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, స్మోక్ గ్రెనేడ్లు, గాలిలో కాల్పులు జరిపారు. ఇప్పటి వరకు 500 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా జరుగుతున్న ఆందోళనలు కేవలం డీజిల్ పెంపు వల్ల జరిగినవి మాత్రమే కావని, దీర్ఘకాలంగా ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో 50% మంది ప్రజలు రోజుకు $2 కంటే తక్కువ వేతనంతో జీవిస్తున్నారు. ఇప్పుడు ఇంధన ధరల పెంపు వల్ల ఆహారం, రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో నిరసనకారులు దాదాపు 5 దశాబ్దాలుగా అధికారంలో ఉన్న MPLA పార్టీపై, ఆ దేశ అధ్యక్షుడు జోవో లౌరెన్సోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగోలా పోలీసులు ఈ నిరసనలను అర్బన్ టెర్రర్గా, విధ్వంసక చర్యగా అభివర్ణించారు. ఈ ఆందోళనల్లో 45 దుకాణాలు, 20కి పైగా బస్సులు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. అంగోలా 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మసకబార్చేందుకే ఈ నిరసనలు చేస్తున్నారని MPLA నేతలు ఆరోపించారు. స్థానిక అధికారులు టాక్సీ డ్రైవర్లతో చర్చలు జరిపిన తర్వాత సమ్మె ఆగిపోయిందని ప్రకటించినప్పటికీ అనాటా సంఘం మాత్రం సమ్మె కొనసాగుతుందని, టాక్సీ డ్రైవర్ల గోడు సామాన్య ప్రజల ఆవేదనను ప్రతిబింబిస్తుందని తెలిపింది. గతంలోనూ అంగోలా ప్రభుత్వం ఇంధన ధరలు పెంచింది. 2023లో ఇంధన సబ్సిడీలు దేశ జీడీపీలో 4% భారాన్ని కలిగించాయి. దీంతో ప్రభుత్వం వాటిని క్రమంగా తొలగించే నిర్ణయం తీసుకుంది. ఈ సంస్కరణలు దేశ ప్రజలపై ప్రభావం చూపించాయి. అంగోలా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అయినప్పటికీ రిఫైనరీలు లేకపోవడంతో ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. మరోవైపు దేశంలో అవినీతి తాండవిస్తోందనే ఆరోపణలున్నాయి. కరప్షన్ ఇండెక్స్లో అంగోలా 32/100 స్కోర్ను సంపాదించింది. ఇక 2020లో మాజీ అధ్యక్షుడి కుమార్తె ఇసాబెల్ డాస్ సాంటోస్ $2 బిలియన్ సంపదను అవినీతి ద్వారా సంపాదించారని లువాండా లీక్స్ సంచలన నివేదిక బయటపెట్టింది. ప్రస్తుతం అంగోలాలో జరుగుతున్న ఆందోళనలు ఆ దేశంలో రాజకీయ అస్థిరతను ప్రతిబింబిస్తున్నాయి. 2023లో గ్యాసోలిన్ ధరల పెంపు
నిరసనల తర్వాత ప్రభుత్వం సబ్సిడీల తొలగింపును నెమ్మదించే ఆలోచన చేసింది. కానీ 2025 నాటికి ఈ సంస్కరణలు వేగవంతమయ్యాయి. దీంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. అయితే ఈ నిరసనలు అడ్డుకోవడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా చమురు సంపన్న దేశంగా ఉన్నప్పటికీ అంగోలా ప్రజలు అధిక ధరలు, పేదరికంతో సతమతమవుతున్నారు. డీజిల్ ధరలు పెంచడం 5 మరణాలకు, 500 మందికి పైగా అరెస్టులకు దారితీసింది.